తలరాత ఇంతే అని బాధపడుతున్నారా? ఆ విషయం తక్షణం వదిలేయండి. నిశ్చితంగా ఉండండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకోండి. అమ్మవారి పాదాల దగ్గరే ఉండండి. ఏదో ఒక క్షణంలో అమ్మ తన కాలి బొటనవేలితో మన తలరాతని చెరిపేస్తుంది. అమ్మ పాదం తాకితే ఇంకేముంది, అంత మంగళమే, అంతటా శుభమే. అందుకని అమ్మవారి పాదాల దగ్గర మన జీవితాన్ని పెట్టండి. ఆమెకు చెప్పండి, నా సమస్యలు నీవే తీర్చాలి తల్లి అని వేడుకోండి. అమ్మ తన కాలివేలుతో మన తలరాతని ఖచ్చితంగా చెరిపేస్తుంది. అంటే మంచి జరిగేలా చూస్తుంది. ఎందుకంటే ఈ విశ్వం అంతటా అమ్మవారే ఉన్నారు. అమ్మ దయ లేనిది ఏది జరగదు ఈ సృష్టిలో. ఆ త్రిమూర్తులకు అమ్మైన ఆ అమ్మే మనకి రక్షణ. అందుకని ఒక మహాశక్తివంతమైన వర్ణన అంటే మణిద్వీపం గురించి చెబుతాను ఈ వీడియోలో. దాని యొక్క విశిష్టత ఏంటి అనేది ఈ మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు, దరిద్రము దరిదాపునకు కూడా రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన చేసిన, మనసార చదివిన, లేదా మన నోటితో అంటే మన స్వరంతో గానం చేసిన ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా మనకు ఒక్కసారి అంటే మనకు అనుభవించి తెలిస్తే తప్ప ఒకరు చెబితే రాదు. అందుకని అనుభవించి తెలుసుకోండి. కానీ దాన్ని వర్ణించుటకు 1000 పడగలు గల ఆదిశేషునికి కూడా శక్తి చాలదు. అంటే 1000 పడగలు గల ఆదిశేషునికి కూడా అంత శక్తి ఉండదు అనే అర్థం. లక్షల బ్రహ్మాండములను కన్నురెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన 32 రకాల పూలతో మణిద్వీపవాసానికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధ అక్షితలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంటే లక్షల ఈ సృష్టి లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించింది ఆ అమ్మవారు కనుక. అంతేకాక కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తూలతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులింట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామము చేరుకుందురు. ఈ మహాశక్తివంతమైన వర్ణన ఎవరికైనా చెప్పినా అది మనకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.